పక్కన ఎవరైనా గురక పెడుతుంటే చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది కదా. మనకొకటే కాదండి, వాళ్ళకు కూడా డిస్టర్బింగ్గా ఉంటుంది. నిద్ర సరిగ్గా పోరు, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళ గురకకి వాళ్ళే లేస్తూ ఉంటారు అనమాట. బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది సరిగ్గా సప్లై అవ్వకపోతే కూడా గురక వస్తుంది. ఇది హెరిడిటరీ ప్రాబ్లం కూడా కావచ్చు, లేకపోతే ఓవర్ వెయిట్ కావచ్చు, లేకపోతే హ్యాబిట్స్ కావచ్చు. కొంతమంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు, హెవీ డైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంచెం ఎక్కువగా తిన్నా లేదా నాన్ వెజ్ ఎక్కువగా తిన్నా, రాత్రిపూట హై క్యాలరీ డైట్ తిన్నా, ఆయిల్ ఎక్కువ తిన్నా, అలాంటప్పుడు కూడా గురక వచ్చే సమస్య ఉందన్నమాట. సో దీనికోసం ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, వాటర్ ఎక్కువగా తాగాలి, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి. ముక్కుతో గాలి తీసుకోలేనప్పుడు నోట్తో తీసుకోవాల్సి వస్తుంది, దానివల్లనే స్నోరింగ్ వస్తుంది. అండ్ గురక చాలా డేంజర్ కూడా. ఒక్కోసారి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే హార్ట్ వాల్స్ అనేది క్లోజ్ అయిపోయి కూడా గురక ఎక్కువగా వస్తుందన్నమాట. మీకు కానీ మీ పక్కన ఎవరికి కానీ ఈ సమస్య ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం ఫాలో అవ్వండి బెల్లీ బ్లాస్ట్ కోచ్.